హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి WWE NXT. సో NXT TNA సూపర్ స్టార్ ఇంపాక్ట్ నాకౌట్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ అయితే ఈరోజు NXTలో అపియర్ అవ్వడం జరిగింది. సో ట్విట్టర్లో ఇదే ట్రెండ్ అవుతుంది WWE అండ్ TNA. సో TNA యాక్చువల్గా WWE ఓనర్ అయిన ఎండేవర్తోని వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉంది స్ట్రీమింగ్ రైట్స్ గురించి అండ్ స్ట్రీమింగ్ కంటెంట్ ఎండేవర్ ద్వారా వాళ్ళు డెలివర్ అయితే చేస్తారు. సో అందువల్ల WWE కావచ్చు, UFC కావచ్చు, TNA కావచ్చు, సో ఆల్మోస్ట్ ఒకరి కిందే ఉన్నట్టు లెక్క స్ట్రీమింగ్ రైట్స్ అన్నీ. సో అందులో భాగంగానా లేకపోతే షాన్ మైకల్స్, ట్రిపుల్ హెచ్ నిజంగానే TNA మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తారా అనేది అయితే వాళ్ళకే తెలవాలి. బట్ మనకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. TNA స్టార్స్ ఈరోజు WWEలోనైతే అపియర్ అవడం జరిగింది. ఎస్పెషల్లీ నాకౌట్స్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ మనకి NXT ఛాంపియన్ రాక్సన్ పెరేజ్ని అయితే ఛాలెంజ్ చేస్తారు. సో రాక్సన్ పెరేజ్ NXT ఛాంపియన్ వర్సెస్ ఇంపాక్ట్ నాకౌట్స్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ ఫర్ ద NXT ఉమెన్స్ ఛాంపియన్షిప్ అట్ బ్యాటిల్ గ్రౌండ్ June 9th అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం June 10th 5:30కి అయితే వస్తుంది. సో రియలీ ఇంట్రెస్టింగ్గా ఒకవేళ మీకు కనుక జార్డన్ గ్రేస్ గురించి తెలియకపోతే ఇంపాక్ట్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ ఉంటాయి. సో అబ్సల్యూట్ పవర్ హౌస్ అండ్ డామినెంట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తన పర్సనాలిటీ చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ రాయల్ రంబల్లో కూడా అపేర్ అయింది జార్డన్ గ్రేస్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీక్ కూడా తను కంప్లీట్ చేయబోతుంది స్టీవీతోని. సో జార్డన్ గ్రేస్ వర్సెస్ స్టీవీ నెక్స్ట్ వీక్ NXTలో మ్యాచ్ ఉంటుంది. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొత్తగా ఎవరైతే జార్డన్ గ్రేస్ గురించి తెలియని వాళ్ళకి రెస్లింగ్ స్టైల్ ఎలాగ ఉంటుంది అనేది నెక్స్ట్ వీక్ అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మెయిన్ ఈవెంట్లో ఆల్ ఈగో ఈథన్ పేజ్ ఫార్మర్ AEW స్టార్. సో AEW తన కాంట్రాక్ట్ అయిపోయింది అండ్ డైరెక్ట్లీ NXTకి అయితే వచ్చింది. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టార్ అని చెప్పుకోవచ్చు. AEWలో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఈథన్ పేజ్. నాకు తన యాటిట్యూడ్ కావచ్చు, తన కరిజ్మా కావచ్చు, తన ప్రోమో స్కిల్స్, రెస్లింగ్ స్టైల్ నాకు చాలా బాగా ఇష్టం. నేను ఎప్పుడు అనుకునేటోని AEWలో ఒక మంచి పుష్ రావాలి, వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవ్వాలి, ఒక టాప్ పొజిషన్లో ఉండాలి ఈథన్ పేజ్ అని. బట్ ఎప్పుడు తనకి అలాంటి పుష్ అయితే AEW ఇవ్వలేదు. సో ఇప్పుడు AEW కాంట్రాక్ట్ అయిపోయింది, డైరెక్ట్ NXTకి అయితే వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఆ పొజిషనింగ్ తనకి AEWలో దక్కలేదు. సో మరి NXTలోనైనా దక్కుతుందా లేదా అనేది చూడాలి. డైరెక్ట్లీ మనకి టైటిల్ పిక్చర్లోకి వచ్చిండు ఈథన్ పేజ్. సో ఈథన్ పేజ్ ట్రిక్ విలియమ్స్ని అటాక్ చేస్తాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈరోజు ట్యాగ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్. సో ఆ ట్యాగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లెజెండ్ వచ్చి ట్రిక్ విలియమ్స్ అని అడుగుతుంది, నువ్వేనా మా టీం మెంబర్స్ నోవమ్ దార్ అండ్ ఓరో మెన్సన్ అటాక్ చేసిన దాన్ని అడుగుతా అంటే ట్రిక్ విలియమ్స్ చెప్పడానికి ట్రై చేస్తా అంటే ఈథన్ పేజ్ వస్తాడు. సో ఈథన్ పేజ్ వచ్చి ట్రిక్ విలియమ్స్ని అటాక్ చేస్తాడు. అలా రివీల్ అయిపోతుంది ఈథన్ పేజే నోవమ్ దార్ని అండ్ ఓరో మెన్సన్ అటాక్ చేసిందని. సో ట్రిక్ వర్సెస్ ఈథన్ పేజ్ ఫర్ ద NXT ఛాంపియన్షిప్. సో ఈథన్ పేజ్ ట్రిక్ విలియమ్స్ని ఓడించి న్యూ NXT ఛాంపియన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ అంతేకాకుండా AEWకి ముందు ఈథన్ పేజ్ జాస్ అలెగ్జాండర్ TNAలో ఉండే జాస్ అలెగ్జాండర్ అండ్ ఈథన్ పేజ్ లాంగెస్ట్ రైనింగ్ TNA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్గా ఉన్నాడు. సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా ఈథన్ పేజ్ వర్క్. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్ TNA అండ్ WWE ఇది ఒకటే కాదు, బ్యాటిల్ గ్రౌండ్ ఒకటే కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ట్విట్టర్లో ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది వరల్డ్స్ కొలైడ్ అని. సో వరల్డ్స్ కొలైడ్ ఇంతకుముందు ఎట్లా జరిగేదంటే NXT US బ్రాండ్ అండ్ NXT UK బ్రాండ్ ఇద్దరు కంపీట్ చేసేవాళ్ళు. సో దాన్ని వరల్డ్స్ కొలైడ్ పేపర్గా పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు UK బ్రాండ్ లేదు కాబట్టి TNA తో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి సో TNA అండ్ WWE కలిసి వరల్డ్స్ కొలైడ్ పేపర్ చేయాలి అని అయితే ట్విట్టర్లో చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన జరుగుతా లేదా కూడా జరిగితే మాత్రం అబ్సల్యూట్ క్రేజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక TNA స్టార్ కూడా ట్రెండ్ అవుతాడు X ప్లాట్ఫామ్లో. అతను ఎవరు అంటే జో హెన్రీ. సో జో హెన్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది TNAలో. సో తను కూడా TNA నుంచి WWEకి వస్తే బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చూడాలి ఇంకా ఎవరెవరు వస్తారు TNA నుంచి. జార్డన్ గ్రేస్ అయితే వచ్చింది నాకౌట్స్ ఛాంపియన్. మరి ఫ్యూచర్లో TNA ప్రజెంట్ ఛాంపియన్ మూస్ ఏమన్నా వస్తాడు. ఆయన అంతేకాకుండా TNA పేపర్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ June 14th ఉంటుంది. సో ఆ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్లో మనకి ఇప్పటిదాకా అఫీషియల్ అయిన మ్యాచెస్ ముస్తఫా అలీ. సో అలీ కూడా TNAలో రెస్లింగ్ చేస్తాడు. అలీ వర్సెస్ ట్రెంట్ 7. అండ్ అంతేకాకుండా ది నెమెత్ బ్రదర్స్, టాప్ జిగ్లర్ ఉన్నాడు కదా తన రియల్ నేమ్ నిక్ నెమెత్, తన బ్రదర్ రయన్ నెమెత్ వర్సెస్ TNA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఎడీ ఎడ్వర్డ్స్ అండ్ బ్రయన్ మయర్స్ ద సిస్టమ్. సో వీళ్ళిద్దరి మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ కూడా అగేన్స్ట్ ఆల్ ఆడ్స్లో ఉంటుంది. సో మరి నెమెత్ బ్రదర్స్ గెలుస్తారా లేదా అన్నది చూడాలి. అండ్ అంతేకాకుండా TNA వరల్డ్ ఛాంపియన్షిప్ మూస్ వర్సెస్
మ్యాట్ హర్డీ. సో వీళ్ళ మ్యాచ్ ఉండబోతుంది. సో ఇవి 3 ఇప్పటిదాకా అఫీషియల్ అయిన మ్యాచెస్ అగేన్స్ట్ ఆల్ అవుట్స్ TNA పేపర్ వ్యూకి. అండ్ ఈ పేపర్ వ్యూ తర్వాత TNA నెక్స్ట్ బిగ్గెస్ట్ పేపర్ వ్యూ July 20 ఉంటుంది స్లామ్వర్సరీలో. సో కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు స్లామ్వర్సరీ కెనడాలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జార్డన్ గ్రేస్ NXTకి వచ్చింది. సో కెనడాస్ ఓన్ నటాలియా మేబీ TNAలో పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది స్లామ్వర్సరీ కానీ. సో మరి July 20 జరుగుతుందా లేదా చూడాలి. WWE స్టార్స్ కూడా ఇప్పుడు TNA స్టార్స్ WWEకి వచ్చిందంటే WWE స్టార్స్ కూడా TNAకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ద ఫినామినల్ వన్ AJ స్టైల్స్ కూడా TNAలో అపియర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పార్ట్నర్షిప్ ద్వారా. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఒరిజినల్స్ అని చెప్పుకోవచ్చు. AJ స్టైల్స్ నేమ్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది అమెరికన్ ఫ్యాన్స్కి, అంటే మనకి TNA. సో TNAలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు AJ స్టైల్స్. దాని తర్వాత జపాన్కి వెళ్ళడం జరిగింది. జపాన్ నుంచి WWEకి అయితే వచ్చిండు. బట్ వన్ ఆఫ్ ది ఒరిజినల్స్ TNA. సో ఆల్రెడీ మనం స్మాక్డౌన్లో చూసినాం నిక్ ఆల్డిస్ చెప్పిండు AJ స్టైల్స్కి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలన్నా తను మళ్ళీ ఎర్న్ చేయాల్సి వస్తుంది, డైరెక్ట్గా టైటిల్ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ లేదు అని. సో మరి ఆ టైటిల్ ఆపర్చునిటీ గురించి AJ స్టైల్స్ TNAకి వెళ్తాడా? TNA 22nd యానివర్సరీ మనకి నెక్స్ట్ మంత్ ఉంది. TNA 2002లో స్టార్ట్ అయింది, అది 2024. సో జూన్ వస్తే 22 ఇయర్ యానివర్సరీ అవుతుంది TNAది. సో మరి యానివర్సరీ సందర్భంగా AJ స్టైల్స్ ఏమన్నా TNAలో అపియర్ అవుతారా అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది TNA గురించి. అండ్ NXT బ్యాటిల్ గ్రౌండ్ కూడా సూపర్గా షేప్ అవుట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి రాక్సన్ పెరేస్ వర్సెస్ జార్డన్ గ్రేస్ మ్యాచ్ ఉంది. అండ్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ ఈథన్ పేజ్ మ్యాచ్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. అండ్ అంతేకాకుండా ట్యాగ్ టీమ్ మ్యాచ్ యాక్సిమ్ నైథన్ ఫేజర్ వర్సెస్ OC కార్ల్ ఆండర్సన్ లూక్ గ్యాలస్. ట్రిపుల్ థ్రెట్ నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జార్జ్ బ్రిగ్స్ వర్సెస్ వెస్ లీ వర్సెస్ ఓబా ఫెమి. అండ్ అంతేకాకుండా 6-pack ఉమెన్స్ నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో మరి 6-pack ల్యాడర్ మ్యాచ్లో ఎవరు ల్యాడర్ క్లైమ్ చేసి ఆ ఛాంపియన్షిప్ తీసుకొని ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ నార్త్ అమెరికన్ ఛాంపియన్ అవుతారు అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే జూలియా స్టాండ్ అండ్ డెలివర్లో వచ్చింది కదా స్టార్డమ్ అండ్ న్యూ జపాన్ స్టార్. సో తను ఒకసారి NXTకి వస్తే తనకి ఆస్కా ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఆస్కా NXTలో మనం చూసినాం అబ్సల్యూట్లీ అన్డిఫీటెడ్. తను మెయిన్ రాస్టర్కి వచ్చిన తర్వాతనే తన లాస్ అయితే తీసుకుంది WrestleMania 34 షార్లెట్ మీద. అప్పటిదాకా అబ్సల్యూట్ అన్డిఫీటెడ్గా ఉండే ఆస్కా. సో అలాంటి ట్రీట్మెంటే జూలియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంట వన్స్ ఒకసారి తను NXTలో డెబ్యూ చేస్తే. సో మరి తను ఇప్పుడు డెబ్యూ చేస్తే అకార్డింగ్ టు లేటెస్ట్ అప్డేట్ జూలియా జూలైలో డెబ్యూ చేయాలి. బట్ మొన్న జరిగిన మ్యారీగోల్డ్ రెస్లింగ్ ప్రమోషన్స్, సో స్టార్డమ్ నుంచి రోజీ ఒవావా తను సపరేట్ అయ్యిండు. సో తను సపరేట్గా ఒక రెస్లింగ్ ప్రమోషన్ పెట్టిండు మ్యారీగోల్డ్ రెస్లింగ్ అనేది. అది ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ సూపర్ స్టార్. సో ఉమెన్ రెస్లర్స్ ప్రమోషన్ అది మ్యారీగోల్డ్ ప్రమోషన్ అది. సో అందులో జూలియా రెస్లింగ్ చేసింది ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో. సో ఇంజురీ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు రికవరీ అయితే అవుతుంది. సో మరి రికవరీ జూలైలోపు అయిపోతే మనకి జూలైలో NXTలో డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది జూలియా. సో మరి జూలైలో వస్తుందా లేకపోతే ఇంకా వేరే డేట్ ఏమైనా ఉందా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా మ్యారీగోల్డ్ ప్రమోషన్స్కి నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక పేపర్ వ్యూ ఉంది. సో అందులో కూడా యాక్చువల్గా పర్ఫామ్ చేయాలి జూలియా. సో మరి అందులో పర్ఫామ్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేస్తుంటాం. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. అండ్ మీకు ఎలా కనిపిస్తుంది TNA అండ్ WWE పార్ట్నర్షిప్? అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అదేంటంటే AEW అండ్ న్యూ జపాన్ పార్ట్నర్షిప్ ఫర్బిడన్ డోర్ June 30 ఉంటుంది. అండ్ అదే జూన్లో మనకి NXT బ్యాటిల్ గ్రౌండ్లో TNA అండ్ WWE పార్ట్నర్షిప్తో జార్డన్ గ్రేస్ అండ్ రాక్సన్ పెరేస్ మ్యాచ్ కూడా జరగబోతుంది. సో మరి ఇదేమన్నా WWE AEW కౌంటర్గా వర్క్ చేస్తుందా లేకపోతే జస్ట్ క్యాజువల్గా అందరు ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేయడానికి ఎక్సైట్మెంట్ తేవడానికి TNAతో వర్క్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటిది WWE అండ్ TNA పార్ట్నర్షిప్ మీద అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.